జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, శ్రీకృష్ణ భగవానుడు చాలా విచిత్రమైనటువంటి శక్తి సంపన్నుడు. భగవానుడు ఈ భూమికి భారముగా ఉండేటటువంటి దుష్టమైనటువంటి రాజులను, క్షత్రియులను అంతమొందించాలి అని అనుకున్నాడు. అనుకోని కృష్ణ భగవానుడిగా క్రిందకి దిగివచ్చి ఈ రాజులలో వారిలో వారికే వైరాన్ని కల్పించి, యుద్ధం జరిపించి, భూభారాన్ని తొలగించి, తనకేమీ ప్రమేయం లేనట్టుగా హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయన విచిత్రమైనటువంటి శక్తి సంపన్నుడు. మహర్షులారా, నిరాయుధ, యుద్ధంలో మరేమైనా ఆయుధం పట్టుకున్నాడా కృష్ణుడు అంటే యుద్ధంలో ఆయుధం పట్టలేదు. అనుకున్నటువంటి పనిని సాధించలేదా అంటే సాధించాడు. అనుకున్న పనిని సాధించి ఉపరత ప్రశాంతంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. భగవానుడు శ్రీకృష్ణుడిగా క్రిందకి దిగి వచ్చాడు. ఎందుకని? స ఏష నరలోకే, ఈ నరలోకములో అవతరించి రేమే స్త్రీరత్న కూటస్థో, సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి మానవుడిలాగా విహరించాలి అని అనుకున్నాడు పరమాత్మ. ఆ రకంగా క్రిందకు దిగివచ్చి స్త్రీలతో కలిసి జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, అయితే ఆయనతో ఉన్నటువంటి స్త్రీలందరూ ఎట్లాంటి వారో తెలుసునా? చాలా అందగత్తెలు. వారి సుందరమైనటువంటి చిరునవ్వులు చూసి, వారి సుందరమైనటువంటి క్రీగంటి చూపులను చూసి మన్మధుడు కూడా తన బాణాలను, ధనుస్సును పారవేసి ఇంక వీటితో నాకు పనే లేదు అని అనుకుంటాడట. అంతటి అందం ఈ స్త్రీలది. ఓ మహర్షులారా, ఈ స్త్రీల భంగిమలు, ఈ సుందరమైనటువంటి స్త్రీల క్రీగంటి చూపులు, చిరునవ్వులు పరమశివుణ్ణి కూడా ఆకట్టుకోగలిగినవే అయినా శ్రీకృష్ణ భగవానుడి మనస్సును మాత్రం ఏమాత్రము చెలింపచేయలేకపోయినాయి. అట్లాంటి జితేంద్రియుడు శ్రీకృష్ణ భగవానుడు. తమయం మన్యతే లోకే, సామాన్యులలో ఒకడిగానే ఉన్నాడు కృష్ణుడు. అసంగమపి సంగినం, సంగత్వము లేనివాడే అయినా కృష్ణ భగవానుడు సామాన్యులందరి దృష్టిలో ఈ స్త్రీల మీద మోహము కలిగి ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు అందరికీ. లోకులు అందరూ కూడా
తమ తమ స్వభావాన్ని బట్టి భగవానుడి మీద కూడా అదే భావముతో కామపరవశుడిగానే భగవానుణ్ణి భావిస్తూ ఉన్నారు. ఆ భగవానుడి యొక్క దివ్యత్వము ఎట్లాంటిదంటే ప్రకృతిస్థోపి తద్గుణై నయుజ్యతే. ప్రకృతిలో ఉండి కూడా ఆ ప్రకృతి చేత ప్రభావితము కానటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. తదాశ్రయ, ఆ రకంగానే ఈ కృష్ణ భగవానుడిని ఆశ్రయించినటువంటి భక్తులు కూడా ప్రకృతి వల్ల ప్రభావితము కారు. అయితే మహర్షులారా, ఈ కృష్ణ భగవానుడితో ఉండేటటువంటి స్త్రీలు కృష్ణ భగవానుడిని సామాన్యుడిగానే భావిస్తూ ఉన్నారు. అంత సన్నిహితంగా ఉండటం వల్ల పరమాత్మ మహిమ వారికి తెలియటం లేదు అని సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.